పద్మ అవార్డుల్లో తెలుగు కీర్తి వికసించింది. 113 పద్మశ్రీ అవార్డుల్లో 11 మంది తెలుగు వారికి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా ఇందులో 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులను ఇచ్చింది. అందులో తెలుగు యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సినీ రంగానికి చెందిన 2 దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మభూషణ్కు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్ పురస్కారానికి మొత్తం 5గురిని ఎంపిక చేయగా, వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్కు మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఇక పద్మభూషణ్ పురస్కార గ్రహీతల్లో ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్, తెలుగు వారికి సుపరిచితులైన క్యాన్సర్ వైద్య నిపుణులు ఎన్ఆర్ఐ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఉన్నారు. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు. శిబు సోరెన్ జార్ఖండ్ విముక్తి మోర్చాను స్థాపించి రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎంగా ఉండగా మరణానంతరం శిబు సోరెన్కు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఇక పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి తెలుగు వ్యక్తులు 11 మంది ఎంపికయ్యారు. ప్రముఖంగా కళారంగానికి సంబంధించి ప్రముఖ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డు వరించింది. తెలుగు సినీ రంగంలో వీరు అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీరికి పద్మశ్రీనిచ్చింది. ఇక కళారంగానికి సంబంధించి తెలంగాణ నుంచి దీపికా రెడ్డి, ఏపీ నుంచి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు కేంద్రం పద్మశ్రీ ఇచ్చింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో తెలంగాణకు చెందిన గడ్డమానుగు చంద్రమౌళితో పాటు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి త్యాగరాజుకు అవార్డు దక్కింది. మెడిసిన్కు సంబంధించి తెలంగాణ నుంచి గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి పద్మశ్రీ గౌరవం దక్కింది. ఇక ఇతర రంగాలకు సంబంధించి పాడి, పశుసంవర్ధక విభాగాల్లో సేవలు అందించినందుకు గాను తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడికి ఈ పురస్కారం దక్కింది. సాహిత్యంలో ఏపీ నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక భారత క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్లను కేంద్రం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. క్రీడా రంగం నుంచి మరికొందరు ప్రముఖులు కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్కు దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది. అదేవిధంగా భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి సవితా పూనియాకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కళలు, సామాజిక సేవ, క్రీడలు, సైన్స్, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి క్రీడా రంగానికి చెందిన పలువురికి పద్మ పురస్కారాలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇందులో మరణానంతరం బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, కేరళకు చెందిన అచ్యుతానందన్కు పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.